హాయ్, ఈ మీ జీవీరావు, ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్. ఈరోజు కైలాసగిరి హిల్స్ నుండి ఆర్కే బీచ్ మీదుగా మనం కార్ ట్రావెలింగ్ చేస్తున్నాము. సో ఈ కార్ ట్రావెలింగ్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో మీరు కావాలనుకుంటే మీరు ఏ ప్లేస్లు చూడాలనుకుంటున్నారో, ఏ విధంగా చూడాలనుకుంటున్నారో కావాలనుకుంటే లైక్ చేసి నాకు తెలియపరచండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కైలాసగిరి కొండపై నుంచి కిందకి వెళ్తున్నాము. మీకు కైలాసగిరి కొంత అయితే చూపెట్టగలిగాను. నెక్స్ట్ ఇంకొకటి మళ్ళీ మీకు వీడియో ఉంటుంది, తర్వాత దాంట్లో ఫుల్ ఫ్లెడ్జ్గా చూపెడతాను. ఎందుకంటే కార్ ట్రావెలింగే నా యొక్క ఉద్దేశము. సో కార్ ట్రావెల్ ద్వారా మనము రోడ్స్ పక్కన ఉన్నటువంటి లొకేషన్స్ని చూడటం జరుగుతుంది. ఇప్పుడు డౌన్ దిగుతుందన్నమాట కార్ ట్రావెలింగ్ ద్వారాను. సో మ్యాక్సిమం మీకు చూపెట్టాను. ఇంకా కొన్ని లొకేషన్స్ ఉన్నాయి, అట్లకి కార్ వెళ్తుంది, అట్లకి చాలా లాంగు. సో నెక్స్ట్ వచ్చినప్పుడు దాని మీద ప్లాన్ చేద్దాము. సో ఈ విధంగా దిగుతుంటే ఈ విధంగా ఉంటుందండి. కిందకి దిగుతుంటే చూడండి ఎలా ఉందోను. ఇంత పైకి ఎక్కాము, ఇప్పుడు కిందకి దిగుతున్నాము. సో ఇప్పుడు మా బయట లొకేషన్ మీకు చెట్లు అడ్డు వస్తున్నాయి. ఎక్కడన్నా ఖాళీ ఉంటే ఒకసారి ఆగి మరొకసారి మీకు ఆ లొకేషన్ కూడా కింద అంటే సీ ఎలా ఉన్నది అని కనపడుతుంది. పైనుంచి అంత క్లారిటీ వచ్చింది లేదు, మధ్యలో నుంచి కూడా చూపెడతా ట్రై చేస్తాను. ఓకే, లెఫ్ట్ సైడ్ మనం వెళ్తున్నాము. చూడండి, వీళ్ళు కార్ మీద వచ్చారు, స్టూడెంట్స్, పిల్లలు ఎవరన్నా. ఇది రైట్ సైడ్ సీ ఉంది. మనం ఒకసారి ఎక్కడన్నా ఆగి ప్లేస్ నుంచి ఊపుతాము. ఐదరా చూసారా ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయో. ఈరోజు వేడి ఎక్కువ ఉన్నదండి, బయట దిగి చేస్తే చాలా వేడి వస్తుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఇంకా మీరు నాకు ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకండి. మీకు ఏ విధంగా ఇంకా ఏమి చూడాలో, మీ ఏరియా కూడా వస్తాము, ఏ ఏరియా కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఆ ఏరియాలో ఉన్న ప్రతి విలేజ్ అండి, ప్రతి పార్ట్ని మనం చూడాలి. ఎందుకంటే మన లైఫ్ చాలా తక్కువ. మనం ఎప్పుడు వచ్చిన ఒకే చోట ఉండి ఒకే జీవితం కాదండి. మన భూప్రపంచాన్ని మనం చూడాలి, చూపెట్టే వాళ్ళు కూడా ఉండాలి. సో అనేక మంది యూట్యూబర్స్ మరి ఆ విధంగా మనకి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను కూడా ఆ విధంగానే చూసి రోజున మీకు కూడా చూపెట్టాలని ఆశతో తిరుగుతున్నాను. ఇక్కడ ఒకసారి ఒక చిన్న వ్యూ చూపెడతాను మీకు, చూద్దాము. చూడండి, చాలామంది యూట్యూబర్స్ వస్తారు. ఎందుకంటే మన బయట లొకేషన్ని మనం ఒకసారి మళ్ళీ ఇక్కడ నుంచి చూద్దామండి. సీ వ్యూ ఎలా ఉందో చూడండి. ఇక్కడ సీ వ్యూ చూసారా, అద్భుతం ఉంది కదా. ఇంకోటి సీ పైనుంచి ఈ విధంగా కనపడుతుంది. చూడండి, చాలామంది ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్తుంటారు. మనకి ఇదంతా సీయేనండి, ఆ బ్లూగా కనపడదు అంతా కూడా సీ మాట అది. ఓకే, అదంతా సీ కింద చాలా హైట్లో ఉన్నాం మనము. ఈ విధంగా మనకి మళ్ళీ ఇలాగ వెళ్ళాలి మనం. ఓకే, సో చాలామంది ఇలా కిందకి వెళ్తారండి, కిందకి వెళ్ళి కొంచెంసేపు ఎంజాయ్ చేసి వస్తారు. ఆ విధంగాను సరే అక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నారు, హ్యాపీగా ప్రకృతిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, సో ఇది చూసారు కదా. ఓకే, ఈ విధంగా మనం మళ్ళా ట్రావెల్ చేద్దాము కారు నుంచి. ఒకటేనండి, మీరు కారులో దిగారు, చూసారు, మళ్ళీ కారు ఎక్కుతున్నారు, మళ్ళీ కారులో నుంచి జర్నీ చేస్తున్నారు. చూడండి, మళ్ళీ కారులో ఉన్నాము. సో కారు నుంచి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నమాట మనం. ఓకే, చాలా ఎండగా ఉందండి ఈరోజు, ఇంకో తెలియదు.
చూడండి ఆ విధంగా కిందకి వెళ్తున్నాం. కింద నుంచి మనం ఇప్పుడు ఆర్కే బీచ్కి వెళ్తాం అన్నమాట. ఒకటండి వీడియోలు ఎంత అవుతే పార్ట్ 1 పార్ట్ 2 కింద పెడతాను. ఎందుకంటే మీరు చూడలేదు, పూర్తిగా చూడలేదు, మిస్ అయిపోతారు. అందుకని పార్ట్ల కింద మీకు పెడితే మొత్తం అన్నీ కూడా చూస్తారని నా ఉద్దేశం. మ్యాక్సిమం నేను రోడ్ ట్రావెలింగ్ ద్వారా ఎలా ఉంటుందో చూడాలి. మీరు డైరెక్ట్ అక్కడ ల్యాండ్ అవుతారు చూస్తారు, కానీ ట్రావెలింగ్లో కార్లో నుంచి ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఇది ఎంజాయ్మెంట్. సో నాకు ఇంకా ఏంటంటే ఈ వర్షం పడుతుంటే కారులో జర్నీ చేస్తాం అంటే చాలా ఇష్టం నాకు. ఈ ట్రావెలింగ్ స్టార్ట్ చేసి ఇంకా వర్షం పడలేదు, పడుతుందని కోరుకుంటున్నాను. చూసారా ఫ్రంట్ మనకి సీ ఉంటుంది అన్నమాట అండి. సీ ఉంటుంది కానీ కనపడదు, చెట్ల ఎడ్డు వస్తుంది. సో ఇంకలాగా మనకి 8:30 to 8:30 అండి తిరుగుతూనే ఉంటారు ఇలాగా. కైలాసగిరి అనేది చూడగలిగినటువంటి ఒక టూరిజం ప్లేస్లో ఒకటే ముఖ్యమైనది విశాఖపట్నంలోను. దాన్ని మాత్రం మిస్ అవ్వకండి. మనకి మ్యాక్సిమం మీరు చూడవలసినవన్నీ కూడా నేను నా వీడియోస్లో చూపెడుతున్నాను. మీరు ఎవరైనా కూడా వచ్చినప్పుడు ఇవి ఎంక్వైరీ చేయక్కర్లేదు, డైరెక్ట్గా అడిగి మీరు వచ్చేయచ్చు. ఎందుకంటే మీకు ముఖ్యంగా కైలాసగిరి ఖచ్చితంగా వస్తారు ఎవరైనా కూడా, హిల్ స్టేషన్ కాబట్టి. అదేవిధంగా ఆర్కే బీచ్ వెళ్ళాలి, అదేవిధంగా భీములు వెళ్తారు. భీముల మధ్యలో తొట్లకొండ ఉన్నది, ఇవి కవర్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏముంటాయి అనేది మొత్తం వీడియోలు అన్నీ మీరు చూస్తారు కదా. ఆ వీడియోలు అన్నీ కూడా మీరు పాతవి కొత్తవి అన్నీ కూడా చూస్తూ ఉండండి, చూపించండి. ఒకటంటే మీరు ఫ్రీగా ఉన్నప్పుడే చూడండి. ఒకటి ఏంటంటే మీ వర్క్లో అందరూ కూడా చెప్తున్నాం కదండి, మనం మెకానికల్ లైఫ్లోకి వెళ్ళిపోయి యాంత్రిక జీవితం, ఇంకా యంత్రం ఎలా తిరుగుతుందో, జాబ్ 8 to 8 లైఫ్. ఒక విషయం చెప్తానండి, మీరు ఎలా చూస్తూనే నా మాటలు వినండి. మనము చూడండి అసలు జీవితం అంటే ఏంటి, లైఫ్ అంటే ఏంటి అని తెలుసుకుంటే మనకి మార్నింగ్ మనం ఇంటికాడ అన్ని కాలకృత్యాలు తీసుకుని 8 o'clock స్టార్ట్ అవుతామండి జాబ్ చేసేవాళ్ళు. బిజినెస్ అయినా కూడా అంతే. ఓకే ఫ్రెండ్స్, మన డౌన్ నుంచి మనం ఆర్కే బీచ్కి వెళ్తున్నాము. సో మళ్ళీ చెప్తున్నాను, ఇది వీడియోలు ఎంత అవుతే మనము పార్ట్ 1 పార్ట్ 2 కింద పెడతాము. మ్యాక్సిమం మీరు కారు ద్వారా ట్రావెలింగ్ ద్వారా మనం ఎలా చూడాలి అంటే ఇదంతా కూడా లొకేషన్స్, ప్రతి లొకేషన్ చూడాలండి. మీరు ఎంజాయ్గా ఉండాలనేది. ఇంకోండి మన కైలాసగిరి హిల్స్ వే నుంచి కిందకి దిగుతున్నాము. మళ్ళీ సీ తగులుతుంది చూసారా, లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కానీ రైట్ సైడ్ కనపడట్లేదు. అలాగే మనం చూడండి ఇక్కడ ఒక స్టాచ్యూస్ ఉంటాయి. ఇక్కడ కైలాసగిరి దగ్గర నుంచి దిగిపోయి లెఫ్ట్ సైడ్ వచ్చిన తర్వాత ఇలాగా మనం మళ్ళీ ఇలా రైట్ సైడ్కి వెళ్ళాలి. సో ఈ రూటు డైరెక్ట్ వెళ్తుంది. అయితే ఇక్కడ దగ్గరలో తెన్నేటి పార్క్ అని ఒకటి ఉందండి. తెన్నేటి పార్క్ని కూడా టచ్ చేసి వెళ్తాం మనం. సో జస్ట్ మీకు దిగి అవకాశం ఉన్నది వాటికి తెన్నేటి పార్క్ని కూడా నేను కవర్ చేస్తాను, చూస్తాను. సో ఇది తెన్నేటి పార్క్ దగ్గరలో ఉన్నాం మనం ఇప్పుడు. చూస్తున్నాను లెఫ్ట్ సైడ్ వెళ్తున్న వాళ్ళు చూస్తున్నాము. ఇక్కడ నో పార్కింగ్ అంటే పార్కింగ్ పెట్టారు. ఇక్కడ తెన్నేటి పార్క్ చూపెట్టండి. తెన్నేటి పార్క్ దాన్ని మళ్ళీ నేను మన పార్కింగ్ చేయాలి. ఇప్పుడు పార్కింగ్ చేస్తేనే కానీ చూపెడతా కావద్దు. చూడండి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము, వెనకాల వాళ్ళు వస్తున్నారు కూడా చూస్తున్నాను నేను, బైకర్స్. లెఫ్ట్ సైడ్ దిగి ఒకసారి సీన్ చూపెడతాను మీకు, జస్ట్ చూపెడతాను. చాలా అద్భుతంగా ఉంటాయి లొకేషన్స్. మీకు కొన్ని పార్కింగ్ వండనవి నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇంకొకసారి ఇలాగ వచ్చినప్పుడు చూపెడుతుంటాను. పార్కింగ్ ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. వైజాగ్లోను పట్టిపోతారు కారు, మళ్ళీ చాలా ఇబ్బందులు పడాలి కారు తెచ్చుకోవటానికి. సో ఇలా చూడండి, మనకి ఇలాగ అద్దంలో చూసి దిగాలన్నమాట. మేము అద్దంలో చూసి దిగిన మిర్రర్, సైడ్ మిర్రర్. ఎందుకంటే ఇలాగ మనం దిగాలి. చూడండి
చూడండి సీ హ్యాపీగా ఉంది కదా, ఎంజాయ్ చేయండి. సో చాలా లోపల షిప్ ఉన్నది. షిప్ని మనం ఒకసారి చూద్దాం. కనపడుతుంది షిప్ మీకు? చాలా ఎండగా ఉందండి. చాలా ఎండలు ఎక్కువ సౌండ్ వస్తున్నాయి. ఇదంతా కూడా ఏరియా ఇది. ఓకే, సో మనం మళ్ళీ బయటకు వస్తున్నాము. ఇలా చూడండి ఈ విధంగా ఉంటుంది అన్న లొకేషన్. స్కైలేస్ ఇది మాట మన పైనుంచి వచ్చేది ఇలా విధంగా ఉంటుంది. చూడండి అంతా కూడా ఈ ఏరియా మాట, ఇదంతా కూడా ఈ ఏరియా. సో ఇదంతా కూడా కైలాసగిరి హిల్స్ మాట. ఇది పైన అంతా కూడా కైలాసగిరి.